రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు కలిసినటువంటిది ప్రభుత్వ కార్యక్రమమా ప్రైవేట్ కార్యక్రమమా స్పష్టం చేయాలి. ఇవాళ కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడబలుకొని ఈ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని మంగళబాడించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దగ్గర ప్రస్తావించలేదు. అంటే బీసీలను నమ్మించి నట్టేట ముంచడానికి బీజేపీ కాంగ్రెసు ఇద్దరు కూడబలుకొని బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఇలా ఆటకెక్కించరు. మేము ఇన్ని రోజులు అనుకున్నాం బీసీ రిజర్వేషన్ల విషయంలో కోర్టుకెక్కినటువంటి మాధవరెడ్డి గారు అదేవిధంగా గోపాల్ రెడ్డి గారు వాళ్ళు స్వచ్ఛందంగానే కోర్టులలో కేసులు వేసిన అనుకున్నాం. కానీ ఇప్పుడు తెలుస్తున్నది ప్రధానమంత్రిని కలిసిన బీసీల ఊసెత్తకుండా, రాహుల్ గాంధీ గారిని కలిసిన బీసీల ఊసెత్తకుండా ఇవాళ మౌనంగా ఉండడం అంటే ఈ గోపాల్ రెడ్డి మాధవ్ రెడ్డిల వెనుక రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిలు ఉన్నారు అని మాకు అర్థమైపోయింది. ఇది ఒక పచ్చి మోసం. అయితే రెండొక పచ్చి మోసం ఏంటంటే 42% పార్టీ పరంగా ఇస్తామన్నారు. 42% కాదు ఇంకా 60% మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పారు. జబ్బలు దర్చుకొని గొంతు దించుకొని అనేక సందర్భాల్లో గాంధీ భవన్ వేదికగా బహిరంగ సభలలో చెప్పారు. ఇవాళ ఎక్కడ కూడా గాంధీ భవన్లో 2వ తారీఖు నాడు పిసిసి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టారు. పిసిసి ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో మేము 60% టికెట్లు జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పలే. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పలే.